రెవెన్యూ ఆఫీసులలో సబ్ రిజిస్ట్రార్ల అవినీతి మరువక ముందే మరో అధికారి అడ్డగోలు సంపాదన బయటపడ్డది. పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న అక్రమ సంపాదన లెక్కలు తేల్చే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఒకే టైంలో హైదరాబాద్, సూర్యాపేట, నిజామాబాద్ల ఆయన ఇల్లు, చుట్టాల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. ఆమ్దానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల మీద రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. తెల్లవారుజామున 5 గంటలకే దాడులు మొదలుపెట్టిన ఏసీబీ హైదరాబాద్ లో 2 ప్రాంతాల్లో సోదాలు చేసింది. మియాపూర్ కృషినగర్ల 3 అంతస్తుల లగ్జరీ బిల్డింగ్ లా ఆయన ఆఫీసులా చెక్ చేసింది. 2.5 లక్షల నగదు, బంగారం నగలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లను గుర్తించారు. సుమారుగా 2.5 లాక్ రూపీస్ క్యాష్, కొన్ని గోల్డ్ ఐటమ్స్, తర్వాత హౌస్ ఐటమ్స్, ఎక్స్పెన్సివ్ లగ్జూరియస్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంటికి ఈ ఇల్లు వచ్చేసి సుమారుగా 400 స్క్వేర్ ల్యాండ్లో ఉంది. దానిలో సగం భాగమేమో వెంకన్న భార్య పేరు మీద ఉంది, సగం భాగమేమో వాళ్ళ మదర్ పేరు మీద ఉంది. కానీ ఇల్లు మాత్రం ఒకటే ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఇల్లు వచ్చేసి వెంకన్న గారిది. అది మీరు చూస్తుంటే సుమారుగా స్టిల్ ప్లస్ 3 ఫ్లోర్స్ ప్లస్ ఒక పెంట్ హౌస్ ఉంది. ఇంట్లో చాలా లగ్జరీస్ కట్టారు. అదే టైంలో అటు నిజామాబాద్, సూర్యాపేట పట్టణాలల్లా వెంకన్న చుట్టాల ఇళ్లల్లో కూడా దాడులు చేశారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలోని టీం వెంకన్న సొంతూరు సూర్యాపేటల అతని సోదరుడు లింగయ్య ఇల్లు మీద దాడులు చేసింది. సామిల్ వ్యాపారం చేస్తున్న కుటుంబీకులు చీఫ్ ఇన్స్పెక్టర్ తోని బంధుత్వం తప్ప అతని ఆర్థిక లావాదేవీలతో తమకు సంబంధం లేదన్నారు. ట్రాక్టర్ లోన్ తెచ్చి ఫైనాన్స్ తెచ్చి ట్రాక్టర్ తీసుకున్నాం, లోన్ పెట్టేసి లారీ తీసుకున్నాం. అన్నింటినీ మేము స్వాజితంగా కష్టపడి చేసుకునే తప్ప ఆయనకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. వెంకన్న గారి ఇంట్లో హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తూ మాకు వాళ్ళ తండ్రి మరియు సోదరుడు ఇక్కడ ఉంటారు సూర్యాపేటలో. వాళ్ళకు సామిల్ ఉంటుంది, సామిల్ నడిపిస్తూ ఉంటారు. దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కానీ వాళ్ళు దానికి సంబంధించిన లావాదేవీలు కానీ ఏమైనా ఉంటే దాన్ని సేకరించడానికి కానీ వచ్చినాము. మాకేమైనా లభ్యమైతే ఇవన్నీ ఏసీబీ కోర్టులో వాళ్ళకి సమర్పిస్తాం. నిజామాబాద్ లో ఉన్న నిందితుడి బంధువుల ఇండ్లలో కూడా సోదాలు చేశారు. హైదరాబాద్ డీఎస్పీ రవికుమార్, నిజామాబాద్ డీఎస్పీ నరేందర్ రెడ్డి వెంకన్న బంధువులు కిరాయికుంటున్న ఇండ్లు, కొత్తగా కడుతున్న ఇండ్లలా చెక్ చేశారు. 23 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో వాళ్ళ అత్తగారిల్లు గడ్డం నారాయణ గారి ఇంటికి వచ్చి సోదాలు చేస్తున్నాండి. ఈ ఇంట్లో అతనికి సంబంధించిన ఆస్తులు, విలువైన పత్రాలు, భూములకు సంబంధించిన పత్రాల గురించి మిగతా ఎలాంటి ఆయన ఆస్తులకు సంబంధించిన విషయాలు ఏమంటే వాటి గురించి మేము ఎత్తున్నాండి. ఈ సర్చింగ్లో భాగంగా సర్చెస్ కొనసాగుతున్నాయండి. ఇప్పుడు దాదాపు ఒక కొన్ని 25 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్ దొరికినాయండి. ఒక 2 బ్యాంక్ లాకర్స్ కీస్ కూడా దొరికినవి. అవన్నీ సర్చ్ చేస్తామండి. తెలిసిన తర్వాత సాయంత్రం కానీ మీకు క్లియర్గా పిక్చర్ ఇవ్వగలం. సోదాలు పూర్తయిన తర్వాత లెక్కలు తేల్చుతామంటున్నారు అధికారులు.